క్రియేటివ్ తెలుగు బ్లాగ్స్. సో అయితే నేనైతే WCC3 ఆడబోతున్నా. ఎవరితో కాదు, పాకిస్తాన్తో. ఎందుకంటే రీసెంట్గా పాకిస్తాన్ వాళ్ళు మన మీద అటాక్ చేసి టెర్రర్ అటాక్. సో ఇప్పుడు ఎలాగో క్రికెట్ మ్యాచ్ జరిగారు. సో మనం ఆడబోతున్నాం. సో లెట్స్ గో. నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నా. ఎవరు కస్టమైజ్ మ్యాచ్ 5 overs. పాకిస్తాన్ వర్సెస్ ఇండియా. చెన్నై మ్యాచ్ స్టార్ట్ చేద్దాం. చెన్నైలో అవబోతుంది మ్యాచ్ అండ్ రాత్రి పోతుంది. Let's go guys. उम्मीद हम स्टार्ट अगर आप टॉस जीते तो आगे पूछे कीजिए बैटिंग और बना दीजिए विशाल का स्कोर. हम हिंदुस्तान Heads is the call. And we've got heads. heads బ్యాటింగ్ బౌలింగ్ ఇస్తుంది. చేయడానికి ఈజీ కోరుకుంటున్నాను. నేను హార్డ్ 5 ఇంకా అంటే ఈజీ హార్డ్ మీడియం. సో బాబా దగ్గర ఇంకా రిజ్వాన్ వచ్చింది. ఫస్ట్ ఎవరి బాగా అంటే షమిద్దాం. షమీ బౌలర్ ఇంటర్నేషనల్. సో ఇక్కడ ఫస్ట్ బాల్ పోబోతుంది. డైరెక్ట్ కౌంటర్ అటాక్. ఫస్ట్ ఆడుతాం यागर बहुत सारा रोमांच. अभिनंदन कर रहे हैं वो इस फील्डिंग एफर्ट का. बढ़िया गेम. कोई रन नहीं. फर्स्ट मैच అండ్ ఇక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఆఫ్ సైడ్ కొన్ని ఇక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఎందుకంటే నేను ఏషియన్ షాట్లోనే స్ట్రైట్ అట్లే పోతారు. సో నా బౌలింగ్ బట్టి నేను ఫీల్డింగ్ సెట్ చేస్తాను అనుకున్నాను. స్లోవర్ అవుతున్నా స్పిన్ ఈజీగా వేయడం రివర్స్ ఉంటుంది. చూడాలంటే మై ఫాదర్ అండ్ బోల్ జస్ట్ మిస్. ఒక్కటి షేడ్ అవుతాం తప్పేద్దాం. కొట్టిండ్రయ్యా రిజ్వాన్ ఇండియా ఫ్లవర్ అనుకుంటున్నా. ఫైనలీ ఫస్ట్ డే विविधता के लिए मिश्रण के लिए पहचाना जाता है ये गेंदबाज. इस बार राउंड द स्टंप्स. खूबसूरत टाइमिंग, जबरदस्त शॉट. शॉकिंग मिलेंगे यहाँ पर. पहली गेंद पर छक्का. इससे बेहतर शुरुआत कहाँ है संभव. यार का रहना चाहिए फिर स्ट्रेट है हमारा स्ट्रेट है ఇదేంటంటే యార్కర్కి స్ట్రైట్ అయితే మంచిది కాదు. ఇలా ఇప్పుడు ఇన్సిడెంట్ ఇప్పుడు యార్కర్ వస్తుంది. तीन यार्कर काल अच्छी रिवर्स स्विंग मिली इस गेंद पर. हाँ कोटे सिक्स है. ओवर की छठी गेंद ये बटोरा है चौका. इस गेंद के साथ అనుకోండి. ఎందుకంటే కొత్త స్థితి అట్లున్నారు బాబరాగా అనిపిస్తుంది. సో ఫస్ట్ బాబరాగా చంపేద్దాం. ఇక్కడ యాడ్ అయితే బాబర్ ఇప్పుడు వచ్చింది సైకిల్ రక్త బాగా వచ్చింది అనుకోవచ్చు. అందరినీ ఫాస్ట్గా చెప్పాను. స్పిన్నర్ ఇద్దరు చెప్పాను ఫాస్ట్గా లేదు. यार्कर ऐसा भैया स्टेट मళ్ళా
गेंदबाजी यूनिट की एक धमाकेदार ఆర్గన్ शुरुआत, డక్కు गोल्डन डक। గోల్డెన్ డక్ అంటే గోల్డెన్ వైల్డ్ ఫైర్ అంటుగా వైల్డ్కి ఫైర్ మనం ఇండియా అంటే సూపర్ असाधारण బౌలర్ बल्लेबाजी गिफ्ट में देनी। अब అహ్మద్ इन्हें వచ్చిన सिर्फ అహ్మద్ अपने बेसिक्स के साथ అహ్మద్ అలీ रहना है। అనుకుంటున్నా अगर नींव मजबूत సో होगी ఇప్పుడు तो ఇంకొక इमारत బాల్ बड़ी खड़ी हो అయ్యా सकती నో బాల్ భయ మన కొట్టినది క్యాచ్ కూడా అది है। फील्डर का నో बढ़िया బాల్ थ्रो నో క్యాచ్ एकदम स्टंप्स के ऊपर। बड़ी गलती हो गई, नो बॉल यानी कि फ्री भी। बल्लेबाजी की टीम, बॉलर का नुकसान, बल्लेबाज का అయినా फायदा। మనం अंपायर ने రికార్డ్ जिक्र అయితే की है कि ఒక్కలానే एज కదా इस 2 सिक्के రన్లు के साथ की है पारी की शुरुआत। క్యారెట్ బోల్ గోల్డెన్ బోల్ सटीक కానీ गेंद, डॉट गेंद। 2 సార్లు బాల్ इस बार राउंड द स्टंप्स परेशान करना चाहते हैं बल्लेबाज को नई लाइन से। ఇంకోటి గాయస్ నేను వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే కొంచెం అంటే మర్చిపోతున్నా వీడియోస్ చేయాలని ఎందుకంటే फील्डर ఇప్పుడు का बढ़िया थ्रो ఇంటర్ హైయర్ एकदम క్లాస్ स्टंप्स के ऊपर। చాలా హార్డ్ వర్క్స్ ఉంటాయి अच्छा ఈ शॉट, సమ్మా अच्छी బట్టి जजमेंट, చేస్తున్నాను 2 रन का इजाफा स्कोर बोर्ड। 2 రన్లు తీసిన భయమవుతుంది గెలిచినా గెలవదా నాకు ఇలా బ్యాటింగ్ మంచి రాదు ఒక్కొక్కసారి మంచి పర్ఫార్మెన్స్ ఒక్కోసారి వస్తే ఒక్కోసారి రాదు चौके సిక్స్ के వస్తే साथ की है शुरुआत। నేను ఒక్కోసారి ఉంటా బ్యాటింగ్ कैसा फील कर रहे हैं ఎందుకంటే बल्लेबाज? ఒక్కోసారి పిచ్ ఉంటుందా గ్రీన్ ఎప్పుడు గ్రీన్ పెడతా అందులో ఏమవుతుందంటే కొంచెం అంటే మెత్త ఉంటుంది కదా సో బాల్ ఎక్కువ బౌన్స్ కానప్పుడు జల్దీ కొట్టచ్చు ఇలా కొట్టే ఛాన్స్ ఉంది కానీ ఇలా కొడుతుంది వాళ్ళు ఎందుకు కొడుతారో ఆడతారు కాదు అండ్ లాస్ట్ బాల్స్ బ్యాటింగ్ అయిపోతే బాగున్నాయి एक और डॉट गेंद, अब दबाव बढ़ता हुआ बल्लेबाजी की మంచిగా टीम అవుతాం पर। అన్ని స్టేట్ అయినా ప్లేస్ స్పెషల్ ఏం చూస్తున్నా खास है ये गेंदबाज, रिवर्स स्विंग कराने में माहिर है ये गेंदबाज। 19 రన్స్ पर ఓవర్ फुर्ती से भागना होगा अगर जीवित रहना चाहते అంటే हैं। 8 आखिरी 19 गेंद, एक रन और I समाप्त। think 950 plus 950 950 లెగ్ రైట్ లెగ్చుకున్నాను తర్వాత बैट्समैन को थमाई गई లెఫ్ట్ गेंद। ఆఫ్ లేకపోతే లేదు రైట్ చేసిన వచ్చింది ఇలా గ్రీన్స్ ఫస్ట్ కొద్దిగా అన్నీ ఆకలేస్తున్నారు ఎందుకంటే ఇది బోర్డు జల్లేదు बढ़िया उगली, लेकिन कैच कैच पढ़ कैच लेता कैच मैं कैच शायद, कैच क्योंकि सफल। बॉल को रोकना मुश्किल ही है। రిక్కలు చాలా వస్తున్నాయి మన కొట్టే మంచిది మన గుండె సార్ ఏం చేస్తాం సో ఇప్పుడు అయితే पोजीशन में बदलाव, సమాలో సెట్ ఎంజాయ్ చేస్తుంది गेंदबाजी మనమైతే ఎక్కువ ఎంజాయ్ इससे చేయలేదు बेहतर ఎందుకంటే शॉट क्रिकेट में आपको मिलेगा ఏడిపోతున్నాం नहीं। గేమ్ మొత్తం खूबसूरत स्ट्रेट చూస్తున్నాం ड्राइव। రికార్డ్ చేస్తాం మనకి ఎప్పుడు పని ఉంటుంది చెప్పాలి అంటే ऐसा गेंद को हवा में ఒక క్వశ్చన్ అంట ఎవరైతే నిన్న ఐపీఎల్ చూసి ఇవాళ ఎంత అంటే డేట్ ఇవాళ డేట్ ఎంత అంటే మే 3 సండే అవుతుంది అండ్ మే 3 సండే అవుతుంది నిన్న మే 2 ఏమని చెప్పండి ఎవరు ఊడిపోయారు ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ ఇవాళ ఎవరు తెలుస్తారు ఆర్సీ వర్సెస్ ఎస్కే లాస్ట్ టైం ఇన్ దిస్ సీజన్ నాకు ఎక్కువ విరాట్ కోహ్లీ ఇష్టం इस उंगली को ना पढ़ पाएंगे ना चढ़ पाएंगे। ఏ అమితాబ్ फील బచ్చన్ करना पड़ेगा खेलने के लिए। गेंद पे तो నాకు मारने ఎక్కువ का రోహిత్ प्रयास ही नहीं किया రోహిత్ था। అన్న విరాట్ కోహ్లీ शरीर ఇష్టం का निशाना सा था। సో ఆడేసారి కప్పు గెలవాలని चतुराई నేను भरा కోరుతున్నాను मिश्रण, गेंदबाज 17 హార్ట్ బ్రేక్స్ फिर नहीं मिला रूप, खामोश క్యాచ్ है और स्कोर बोर्ड में फिर से हो गए। థ్యాంక్స్లో గెలిపోయింది ఇక్కడ మన రవి బిష్నాయ్ బౌలింగ్ गेंद को स्टैंड्स में पहुंचाया, बॉलर को कहा टाटा మేము बाय వస్తుండే बाय। आपका ओवर समाप्त। बल्लेबाजी की టాటా एक बढ़िया ఆల్మోస్ట్ 10 ఉన్నారు రండి
వచ్చింది చూడండి మొహమ్మద్ అలీ ఆయన మంచిగా ఆడుతుంది. అండ్ వచ్చిండు లెగ్ స్పిన్నర్ లెగ్ స్పిన్నర్ కుమార్ యాదవ్. సూర్యకుమార్ ఆయన ఏమంటారు కుమార్ యాదవ్ కే యాదవ్ అంట. కృణాల్ ఉండు, కృణాల్ పక్కన ఉండు. ఫోరా నాకు గుర్తులేదు, మర్చిపోయాను. గూగుల్ అన్ని గూగుల్ వేస్తా, అన్నీ ఇట్లా ఆన్ మీదే ఉన్నాం. జాగ్రత్త అన్నీ చేస్తా. ఉండాలి కొంచెం గూగుల్ వేయకుండా ఎక్స్పీరియన్స్ అవుతుంది. వాళ్ళకి అర్థమవుతలేదు అది. బా रही है मतलब నేను స్టాండ్స్ ఎక్కువ వచ్చాయి, స్టిక్స్ ఎక్కువ వచ్చాయి. సో ఈ ఐపీఎల్ 2025 ఎవరు గెలిచారంటుంది? నేనైతే ఆర్సీబీ నేనైతే ఆర్సీబీకి ఇస్తాను. మీరు ఎవరు మీ ఆర్సీబీ ఎప్పటికీ పోయింది మనం. కఠిన్ సవాల్. ఆయన ఏం చేసిండే నేను 2 రోజుల్లో కొట్టేస్తా. ఆయన కొట్టకుంటే 50 రావాలి అంతే కాదు, ఎక్కువ రాదు. అంటే ఇలా ఓన్లీ 7 రన్స్ వచ్చింది. 6 రన్స్ కే యాదవ్ అంటారు, కుల్దీప్ యాదవ్ వచ్చింది. మా కరెక్ట్ గెల్ చేసిన కుల్దీప్ యాదవ్. ఆయన మాస్ బాలర్ కానీ ఈసారి మొహమ్మద్ షమి ఇంటర్నేషనల్ అన్నట్టు ఐపీఎల్ ఆడతలేదు. సో హార్దిక్ కిసింగర్ ఇస్తాను. ఏం కిసింగర్ ఇవ్వాలి చెప్పింది అయ్యా. చాలండి 6 ఛాన్స్ ఉంది గ్యాస్ 42. ఇంకా 2 ఫోర్లు అయిపోయా. అన్ని ఫేస్ అవుతాం, అవుట్ అవుతాం. సీదా ట్రై అవుతాం. అన్ని స్ట్రైటర్స్ ఫేసెస్ కొడితే కొట్టు. ఆయన ఇప్పుడు లాస్ట్ ఓవర్ అలా ట్రై చేస్తారు. చెప్పలే బాన్ వికెట్ బాన్. ఇక్కడ ఏమనుకుంటాం, తక్కువ చేయొద్దు ఇండియాని. 2 ఓవర్లు కొట్టేసాను. బాగా వచ్చింది. అయినా పాకిస్తాన్ ప్లేయర్ చాలా తక్కువ కదా. వాళ్ళు 25 మందిని చంపినా మనం అందరం డిస్ట్రాయ్ చేస్తాం. ఆ ప్లేయర్స్ చాలా తక్కువ. అంటే మన పిఎం ఫుల్ కోపం ఉంది. బయట ఎడికెళ్ళాడు అది. అమ్మ ఈడెక్కడు వైడే కాదండి, వైడ్ ఇచ్చిండు. ఇంకా 2 రన్స్ వాళ్ళు గైస్. 2 balls 2 runs వాళ్ళు. అవే చేస్తుండు. ఇంకొకటి వస్తాడు 2 balls ట్రై చేద్దాం. పేరు వచ్చి ఏదమ్మా చెప్పినా వచ్చినా చీన కూడా ట్రై చేద్దాం. అవుట్ కాదయ్యా, అవుట్ 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 అవుట్. అరే సో ఇప్పుడు మన బ్యాటింగ్ 51 runs టార్గెట్ ఇన్ 30 balls. ఇది కొట్టుకోవచ్చు. లెట్స్ స్టార్ట్. ఎవరు అందుతారు ఫస్ట్? రిషబ్ ఎందుకంటే రోహిత్ శర్మ బ్యాటింగ్ రాడు, ఇంపాక్ట్ అని. షా వచ్చింది.
నేను కొడితే సింపుల్గా వస్తాను. पांचों उंगलियां मिलके बन जाती है मुट्ठी यही काम कर रही है ये But मुठभेड़ के no लिए good. फील्डिंग में है जामा First runs to India. ये एक्स्ट्रास बाद में बहुत महंगे पड़ेंगे इस टीम को और क्रीज में अरे खड़े बल्लेबाज के नहीं, लिए है अब ये फ्री हिट ప్రాక్టీస్ చేద్దాం. కొట్టేసారా నువ్వు కొట్టే ఫైనాన్స్ వల్ల ఇంకొకటి అన్న की तरह उसमें से बटोरिए నోబీరా चा ఇప్పుడు ఇంకా కొడదాం కదా స్లిప్లో కొడదాం ఆడు పట్టాడుగా స్లిప్లో కొడదాం. దీన్ని అంటారు బాబు సిక్స్ ఆఫ్ ब्यूटीफुल स्टंप और ये गई అట్లా ఇండియాతో నెక్స్ట్ फ्री हिट अच्छा 10 రన్స్ 2 బాల్స్లో दो से तीन भले दो तो मिल चुके अब मिलेगा तीसरी गेंद पे और चौका వస్తుంది ఒక బాల్ 10 రన్లు వచ్చినాయి ఏ पूरा वक्त बदल दी तुम्हें वक्त बदल कहाँ चाहे अल्लाह तो बहुत कहाँ जोर चाहे से लगा आया नहीं गेंद को गिरना चाहते गई थे गई चांद पर रुक रहा लेकिन संपर्क रुक रहा रुक रहा चांद को मारो बल्लेबाज ने विकेट बचाना चाहते हैं ये लेकिन हाँ बचा बचिए लो क्या पर विकेट को लेकिन कई बार अंपायर बॉल को आते भी हैं नहीं नॉट आउट एक को किया दो में तब्दील बढ़िया रनिंग बिटवीन मले करे करके मंगाया होते वो नहीं चलेंगे बल्लेबाज ने आगे की तरफ पैर निकाल के गेंद को रोका सही ठिकाने पर गेंद बल्लेबाज खामोश प्लेट ओढ़ता అంటే ముంగల్ కొడతా జాంగడ కొడతా ఏంటి అమ్మ రోజు ఎట్టుకున్నా చూడాలి अच्छे रिदम को प्राप्त ही नहीं कर पा रहे इस फिल्म ఫస్ట్ ఓవర్లో 20 రన్స్ వస్తాయా ఇంకొక 4 రన్స్ ఆర్ 2 బాల్స్ ఛాన్స్ అనిపిస్తుంది మనం ట్రై చేస్తే ఏదైనా అవుతుంది కదా ఇంకా స్లిప్ అవ్వలేదు స్లిప్లో నాన్న ఇప్పుడు 20 రన్స్ आशा के साथ गेंद थमाई थी गेंदबाज को ఇంకా కొనే 21 రన్స్ వాళ్ళు एहसास हो गया है कि शायद 31 चौकों की हैट्रिक देखने को मिलेगी ఏ అవసరం లేదైనా ప్రేమ స్టెప్ స్టెప్ ఏడు ఉన్న రన్ వస్తున్నాయి चौथे के साथ ఇచ్చా बहुत महंगा ఇండియా महंगा ही पड़ेगा ये ఇండియాతో ఎప్పుడు పెట్టుకోదు అది ఎట్లా ఉంటుంది కష్టం అనిపిస్తుంది బాగా ఇప్పుడు ఈ పిచ్ నాకు నచ్చింది కుంగుడు ఉంటేను ఐ డోంట్ లైక్ ఎనీ వన్ ఐ డోంట్ కేర్ उसने बुलाया क्या गेंद टर्न होगी क्या गेंद स्टंप पे जाके लगेगी స్టంప్స్ కూడా సిచ్యువేట్ అయ్యి ఇప్పుడు అన్నీ మన ఎక్కిస్తాడు కదా ड्राइविंग చదవండి के बादल मंडरा रहे हैं इस बल्लेबाज को बढ़िया थ्रो వెళ్ళిపోయింది दोनों हाथ करने की मंशा से आए हैं मैदान पर तुक्के के साथ किया क्या हार ఏం పడతా స్వీప్ అయ్యా ఓవర్ ఫోర్ ఏం కొరం 28 ఒకటి రన్ గేమ్ ఒకటి రన్ बढ़ पाए ना चढ़ पाए ओ समस्या गंभीर तो बल्लेबाज का इस बार बड़े शॉट का प्रयास ఎందుకు పాకిస్తాన్ బౌలింగ్ వేసి కూడా వేస్ట్ అది బౌలింగ్లో వేస్ట్ బ్యాటింగ్ వేస్ట్ అదైతే కాదు నేను చెప్తున్నా ఫోర్ ఆపకరా ఆపకరా అయ్యా అరే ఎందుకు ఆపినావురా 2 రన్స్ रन में थोड़ी सी गड़बड़ थी कुंबड़ों में थोड़ा सा देखना हुआ है हाँ एक्स्ट्रा रन और एक्स्ट्रा गेंद मिलेगी बल्लेबाजी की समय है गेंद को दर्शक दीर्घा में भेजने का फ्री हिट का टाइम కొడుతుంది కదా ఇది పడుతుంది ఇంకా 4 38 ఇంకా 15 ఇంకా 14 రన్స్
13 30 20 ఈజీగా నేను ఎవరైనా అవుతున్నా గట్టిగా రాదు 2 4 అంటే తప్పుతుంది 4 అయ్యా ఇంకా 8 9 ఘన విజయం సాధించారు ఇప్పుడే వస్తున్నారు నేను నెక్స్ట్ 2 బాల్స్ కథ 2 బాల్స్ ఇప్పుడు ఓన్లీ ఎవరిని పెట్టలేదు కథ కొడుతున్నాను ఇంకా ఇటు సైడ్ ఓన్లీ వచ్చాయి ఇప్పుడు పెట్టాను అదే लेकिन भटूरा है चौका ये बहुत ही महंगा और साधारण అయిపోయింది రోహిత్ శర్మ 50 years కూడా ఉంటాయి కరెంట్ కూడా ఇంకా 5 runs ఉంది ఒక 6th పోదామా అంటే నాకు పర్ఫెక్ట్ షాట్ ఉంటుంది కదా అందుకే 4 అయితే ఒక రన్ చేద్దాం అదే 4 అయితే 4 పోయింది ఇంకా 6 అవుతుంది ట్రై చేద్దాం స్ట్రైట్ 8 4 ఇంకా 1 run in only 17 ఓన్లీ పెట్టేద్దాం 6-4 వదమా 1 run ఇద్దాం 1 run ఇస్తుందాం మళ్ళా ట్రై మెల్లగా కిందలో రన్ చేద్దాం ఏమవుతుంది 4 runs 4 ఫినిష్ దీంతో మన ఇండియా రివెంజ్ అగైన్ ఇట్లనే ఇంకొక కొన్ని ఎపిసోడ్స్ చేస్తా వీసీసీతోనే లైక్ ఇప్పుడు పాకిస్తాన్ అయ్యి కదా అట్లా పాకిస్తాన్ కాకుండా ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా చేస్తా సో ఇఫ్ యూ ఎంజాయ్ దిస్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే నచ్చిపోకండి అండ్ చెప్పండి ఈసారి ఐపీఎల్ ఎవరు గెలుస్తారు కామెంట్లో లైక్ ఇచ్చండి నేనైతే ఆర్సీబీ మీరు చూసుకోండి కదా సో ఇవాళ ఇంటనే వీడియో బాయ్